నెట్ వాకర్ ది ఇండియన్ బార్న్ క్రికెటర్ అలియాస్ ద ఒరాకెల్ కోడర్. ఈ మధ్య ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఇండియా టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి ద గోట్ విరాట్ కోహ్లీ అండ్ ద హిట్ మ్యాన్ రోహిత్ శర్మని సింగిల్ డిజిట్కే పరిమితం చేసిన ద వన్ అండ్ ఓన్లీ యూఎస్ఏ క్రికెటర్. అసలు ఎవరి నెట్ వాకర్? ద ఒరాకెల్ కోడర్ నుంచి యూఎస్ఏ బౌలర్గా ఎలా మారాడు? మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెట్ వాకర్ పూర్తి పేరు సౌరభ్ నరేష్ నెట్వాకర్. ఇతను 16 అక్టోబర్ 1991లో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో జన్మించాడు. నెట్ వాకర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కోడింగ్ పై ఇంట్రెస్ట్ ఉండటం వల్ల 2015లో హైయర్ స్టడీస్ కోసం యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కార్నెల్ యూనివర్సిటీలో చేశాడు. తనకి మొదటి నుంచి కూడా క్రికెట్ పట్ల ఇంట్రెస్ట్ ఉండటం వల్ల కోడింగ్ స్కిల్స్తో పాటు ప్లేయర్ అనాలిసిస్ యాప్ అనే డీకోడింగ్ యాప్ని తయారు చేశాడు. తర్వాత అతనికి ఒరాకెల్ నుంచి ఒక జాబ్ ఆఫర్ అయితే వచ్చింది. ఇలా అందరిలాగా నార్మల్ జీవితాన్ని గడుపుతున్న తను సడన్గా యూఎస్ఏ టీంలోకి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఇది తెలియాలంటే మీరు ముందుగా అతని క్రికెట్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ పైన మక్కువ ఉండటం వల్ల ఒకవైపు స్టడీస్ని కంటిన్యూ చేస్తూనే క్రికెటర్గా ఎదుగుతూ వచ్చాడు. నెట్ వాకర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రంజీ ట్రోఫీలో డిసెంబర్ 2013లో లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్గా అవకాశం అయితే వచ్చింది. అదేవిధంగా 2014లో జరిగిన అజర్ ట్రోఫీలో కూడా అవకాశం వచ్చింది. అంతకంటే ముందు అండర్-19 వరల్డ్ కప్ కేటగిరీలో మన ఇండియా ప్లేయర్స్ అయిన కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనద్కట్, మయాంక్ అగర్వాల్తో కూడా ఆడాడు. ఇదే సమయంలో ఈ మ్యాచ్లో ఆడటానికి తన ఫస్ట్ ఇయర్లో ఫినిష్ చేయాల్సిన కంప్యూటర్ ఎగ్జామ్స్ని మిస్ చేయాల్సి అయితే వస్తుంది. తాను చేసిన త్యాగం ఎక్కడా కూడా వృధా కాలేదు. ఆ టోర్నమెంట్ బౌలింగ్ యావరేజ్ 17.22 సగటుతో 9 వికెట్లు తీసుకొని బెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద టోర్నమెంట్గా అయితే నిలిచాడు. అయినా కానీ క్వార్టర్ ఫైనల్స్లో వర్షం కారణంగా ఇండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం వల్ల ముంబై టీంకి కానీ ఇండియన్ టీంకి కానీ సెలెక్ట్ కాలేదు. అదే సమయంలో ఇతని కంటే మెరుగైన బౌలర్స్ అయిన జహీర్ ఖాన్, ధవల్ కులకర్ణి ఉండడం వల్ల ఇతనికి అవకాశం రాలేదు. కాకపోతే 2013లో రంజీ ట్రోఫీ ద్వారా స్టేట్ బోర్డు తరపున ఆడాలనే తన కోరిక అయితే నెరవేరింది. తర్వాత క్రికెట్ మ్యాచ్ల కోసం పూణేలో టెస్టర్గా వర్క్ చేస్తున్న సమయంలో జాబ్ వదిలేసి మరీ ఆడాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు క్రికెట్లో ఎవరైతే పెద్ద పెద్ద స్థాయిలో అయితే ఉన్నారో వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో ఏదో ఒక మరుపురాని సంఘటన అయితే జరగడం వల్ల అది అందరూ చూడడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో మంచి అవకాశాలు అయితే వచ్చాయి. అదేవిధంగా మన నెట్ వాకర్ జీవితంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది 2009వ సంవత్సరం ఎయిర్ ఇండియా స్పోర్ట్స్ స్కాలర్షిప్ మ్యాచ్లు బెంగళూరు ఎంసీఏ గ్రౌండ్లో ఒకప్పటి స్టార్ ఇండియన్ ప్లేయర్స్ అయిన యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్పలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. ఆ సమయంలో యువరాజ్ సింగ్ని నెట్ వాకర్ బౌల్ చేయడం వల్ల అది అందరి కంట్లో పడింది. ఆ ఒక్క వికెట్ తీయడం వల్ల బౌలింగ్ క్యాపబిలిటీ గురించి అతని గురించి అందరూ మాట్లాడుకోవడం జరిగింది. దీనివల్లనే అతని నేషనల్ టీంలో ఆడటానికి అవకాశం వచ్చింది. తన కెరీర్లో జరిగిన తర్వాతి మ్యాచ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా అతని కంటే మెరుగైన బౌలర్స్ ఉండటం వల్ల అతనికి ఇండియన్ టీంలో అవకాశం రాలేదు. ఆ సమయంలో జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడు. తనకిష్టమైన కోడింగ్ మీద మరింత గ్రిప్ రావడం కోసం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్రికెట్పై తన ఇంట్రెస్ట్ కొనసాగిస్తూనే ప్లేయర్ అనాలిసిస్ కోసం ఒక యాప్ని అయితే తయారు చేశాడు. ఇదే సమయంలో యూఎస్ఏలో కూడా చిన్న చిన్న టోర్నమెంట్లు ఆడుకుంటూ వచ్చేవాడు. బీసీసీఐ క్రికెట్ బోర్డు ఎప్పటి నుంచో కూడా యూఎస్ఏలో క్రికెట్ ఇంట్రడ్యూస్ చేద్దామని ట్రై చేస్తుంది. ఇది గమనించిన నెట్ వాకర్ ఒరాకెల్లో జాబ్ చేస్తూ వీకెండ్స్లో కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రాక్టీస్ చేసేవాడు. తన చుట్టుపక్కల ప్రోత్సహించే వాతావరణం ఉండడం వల్ల ఫ్రైడే మరియు మండే కూడా సెలవులు తీసుకొని అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగపరుచుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చేవాడు. అదే సమయంలో నెట్ వాకర్ బౌలింగ్ చూసిన ఒక యూఎస్ఏలోని ఒక కోచ్ తనతో టచ్లో ఉండమని చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా తనని టీంలోకి తీసుకుంటానని చెప్పాడు. అతని సాయంతో యూఎస్ఏలో మ్యాచెస్ ఆడుకుంటూ అంచెలంచెలు ఎదుగుతూ చివరికి 2024 సంవత్సరంలో జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో అవకాశం అయితే వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా దిగిన యూఎస్ఏ టీంలో ఉన్న నెట్ వాకర్ జూన్ 4న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్కి ముందే 2 వికెట్లు తీశాడు. కానీ సూపర్ ఓవర్లో 18 రన్స్ డిఫెండ్ చేయడంతో అండర్ డాగ్స్గా దిగిన యూఎస్ఏ టీం వరల్డ్ కప్లో స్ట్రాంగెస్ట్ టీం అయిన పాకిస్తాన్ని ఓడించడంతో ఓవర్ నైట్ సెన్సేషన్తో పాపులారిటీ వచ్చింది. ఇలా అందరూ అతని గురించి సెర్చ్ చేస్తూ ఉండగా ఈజీగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో నెట్ వాకర్ వచ్చి ఒక్కసారిగా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని కుప్పగూల్చడంతో అసలు ఎవరి నెట్ వాకర్ అని ఇంటర్నెట్లో సెర్చింగ్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఇతని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు తను ఒక ఒరాకెల్ జాబ్ హోల్డర్ అని అందరికీ తెలిసింది. ఇలా ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరో పక్క యూఎస్ఏ టీంలో ఆడటం అందరినీ షాక్కి గురి చేసింది. ఇప్పుడు ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో నెట్ వాకర్ ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఇప్పుడున్న ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్లో ఫ్యాషన్ని ఫాలో అవ్వాలా లేదా కెరీర్ని ఫాలో అవ్వాలా అని చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది మిడిల్ క్లాస్ కుటుంబంలో టాలెంట్ ఉన్నా కానీ ఒకనొక టైంలో ఫ్యాషన్ లేదా కెరీర్ అన్న ప్రశ్న ఎదురైనప్పుడు చాలామంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫ్యాషన్ని వదిలేసి ఆ టైంలో మంచి కెరీర్ని అయితే చూసుకుంటున్నారు.
దీనివల్ల వాళ్ళ జీవితాంతం కూడా ప్యాషన్ వైపు వెళ్ళలేదని రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. కానీ ప్యాషన్ మరియు కెరీర్ని రెండు బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెళ్లి బాధ్యతలని వాళ్ళ నెత్తి మీద కూర్చుంటాయి. ఇలా రెండు బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం. ఎంఎస్ ధోని సినిమాలో కూడా ఈ పాయింట్కి పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఒక సీన్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంఎస్ ధోనికి మంచిగా ఆడుతున్న సమయంలో రైల్వే స్పోర్ట్స్ కోటాలో తనకి టీసీ ఉద్యోగం వచ్చింది. ఒకవైపు డబ్బులు చేతిలో వస్తున్నా కానీ తన అద్భుతమైన భవిష్యత్తుని కోల్పోతాడేమనే ఉద్దేశంతో భయపడుతూ ఉండగా ట్రైన్ నుంచి అతనికి అందరూ ధోని ధోని అని అరవడం వినిపించింది. అతను ఉన్న పలంగా అక్కడి నుంచి ట్రైన్లోకి వెళ్ళి అవకాశం అయితే సద్వినియోగపరుచుకుంటాడు. కానీ ఇది కోట్లలో 1% మందికి మాత్రమే జరుగుతుంది. 100% రిస్క్ తీసుకోవాలంటే ఆ రోజుల్లో అంత ఈజీ కాదు. ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి చాలా ప్రెషర్ అయితే వస్తుంది. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏజ్తో కూడా సంబంధం లేదని, ప్యాషన్ ప్లస్ కెరీర్ని రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేయాలో మన నెట్రీ వాకర్ లైఫ్ నుండి నేర్చుకోవచ్చు. స్టిల్ ఇప్పటికీ యూఎస్ఏ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా తన పెండింగ్ వర్క్ చేసుకుంటున్నాడని వాళ్ళ అక్క ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నెట్రీ వాకర్ ఇప్పుడున్న యూత్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఖచ్చితంగా నిలబడతాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.